ఆ హాస్పిటల్ కారణంగా సూసైడ్ చేసుకున్న ఒక వ్యక్తి విగ్రహాన్ని ఎలా ఆవిష్కరిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు? అక్కడే తెలుస్తున్న ఆయన వాల్యూస్ ఏంటో అని అంటున్నారు కదా. ఇప్పుడు ఆయన వాల్యూస్ని అదే చెప్తున్నాడు సార్. మీకు ఒక నెగిటివ్ నెరేషన్ మీకు ఇంజెక్ట్ చేసి ఐ నీడ్ టు సీ విత్ దట్ అటాచ్డ్ ఎబ్రివేషన్తో మిమ్మల్ని చూడాలంటే వాస్తవానికి హూ ఇస్ వాసుదేవన్. కానీ వాసుదేవన్ 10 ఛానళ్ళు మారాడు, వాసుదేవన్ ఇది అని ఇంటర్ప్రిటేషన్స్తో నాకెందుకు? ఈజ్ బేసిక్లీ జర్నలిస్ట్, ఈ స్టిక్ టు హిస్ వాల్యూస్ ఆర్ నాట్ అన్న దాని మీద నేను మాట్లాడాలి. ఇది వదిలేసి అన్నెసరీ నెరేషన్స్ దేనికి? వెన్ సంబడీ ఈజ్ నెరేటింగ్ ఎ స్టోరీస్, ఆ స్టోరీస్ని వాళ్ళు జస్టిఫై చేయడానికి చూస్తున్నారు. కుక్డ్ అప్ అండ్ ఫ్యాబ్రికేటెడ్ స్టోరీస్ని ఒక 4-5 రోజుల్లో ఒక కొత్తది మన మీదకి వదిలి, సార్ మీకు ఒకటి చెప్తున్నాడు, యోగా డే కాన్సిక్వెన్సెస్ రిపర్కేషన్స్ ఎక్కడ చర్చనీయాంశాలు కాకూడదు. మీరు కూడా అక్కడికి వచ్చారా? ఎవరైనా వస్తారు. యోగా డేలో 300 కోట్లు వైసీపీ లేవనెత్తింది ఆ అంశం. నేను వైసీపీ లేవనెత్తడం కాదు సార్. ఇప్పుడు ప్రజాధనం దుర్వినియోగం అయిందా లేదా, లేదంటే అభంశోభం తెలియని పిల్లలు వాళ్ళు ఏ విధంగా కష్టపడ్డారు, సమాజంలో బతుకుతున్నాం కదా సార్. వాట్ ఈస్ ద కన్సర్న్ టువర్డ్స్ అవర్ సొసైటీ? ఇవాళ గిరిజన కళా పాఠశాలలో చదువుకుంటున్న పిల్లలు వాళ్ళు ఆ విధంగా తరలి వచ్చిన దానికి ఆ కూర్చుని ఆ ఛానల్లో అతను వాట్ సెట్ ఆఫ్ డెలిబరేషన్స్ ఈజ్ మీకెందుకు రాని అడుగుతున్నాడు. అసలు నువ్వు జర్నలిస్ట్వే కాదు, అసలు నువ్వెవరు మమ్మల్ని ప్రశ్నించడానికి? జర్నలిజంకి కొన్ని వాల్యూస్ ఉంటాయి సార్. హౌ హీ కెన్ గివ్ అ డెలిబరేషన్, మీరెవరు క్వశ్చన్ చేయడానికి? లెట్ దెమ్ సఫర్ అంట. ఏంటి అంటే సమాజంలో ఒక మనిషికి పడుతున్న కష్టానికి ఒక సమాజంలో ఇంకోటి ప్రతిస్పందించడం తప్పంటే ఎట్లా సార్? మన నెక్కాస్గా ఆ విధంగా జరిగింది, లేకపోతే పిల్లల్ని ఈ విధంగా సమన్వయపరిచారు, సంధానపరిచారు, ఎవరికి కష్టం రాలేదంటే ఈరోజు కరోనా అలర్ట్స్ ఉండి కూడా అంత సమూహాలను అక్కడ ఎంటర్టైన్ చేస్తూ రాత్రి వాళ్ళకి కనీసం వసతులు లేకుండా. అంటే అంత మొబిలైజ్ చేసినప్పుడు గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ కదా, చూసుకుంటుంది కదా. చూడకే కదా ఏర్పాట్లు బాగానే, ఒకసారి ఆ వీడియోలు ఉంటే చూపించండి. ఏర్పాట్లు బాగానే చేశారు కదా సార్. ఐమ్ నాట్ డినయింగ్ ఫర్ ద ఏర్పాట్లు. ఇప్పుడు మీకేమో ఈ స్టూడియోలో మీకు ఇక్కడ డిబేట్ చేయమని చెప్పి ఈ స్టూడియోలో ఆక్యుపేషన్ ఉంటే వేరే స్టూడియోలోని గ్రీన్ మ్యాట్ ఇద్దరు పట్టుకుని ఇక్కడ చేయండి అంటే మీకు ప్రిపరేషన్ కావాలక్కర్లేదా? స్టూడియో 1, స్టూడియో 2, స్టూడియో 3 ఉన్నాయి మీ దగ్గర ఎగ్జాంపుల్. కానీ ఇక్కడ కాదండి, మన అవుట్ ఆఫ్ ద బాక్స్ సడన్ డెసిషన్ అన్నప్పుడు ఆల్రెడీ మెకానిజం క్రియేట్ చేస్తున్నప్పుడు దానికి మీకు కనీసం అలర్ట్ కూడా ఇవ్వకపోతే, అలర్ట్లు ఇవ్వనప్పుడే కదా ఇంత పిల్లలు ఎంతమంది ఇబ్బంది పడ్డారు. అది గమనించమంటున్నాం. ఇవాళ QR కోడ్లు ఇచ్చారు, ప్రాపర్ ఆర్గనైజేషన్ చేశారు, బ్రహ్మాండమైన రెస్పాన్స్ ఉంది, నో క్వశ్చన్, బ్రహ్మాండంగా ఉంది. బట్ ఎండ్ ఆఫ్ ద డే సఫరింగ్ ఎండ్ దీంట్లో 1 to 10 స్కేల్లో. సబ్సిక్వెంట్గా ఈ పర్టికులర్ కేసులో ఇంకా జరగబోయేది ఏంటండి? ఏముంది, రోజు వాళ్ళకి డిబేట్లు. ఇప్పుడు నిన్న న్యాయస్థానం చూడండి, కొమ్మినేని గారి విషయంలో ఏం డైరెక్షన్ ఇచ్చిందో, కాకాని గోవర్ధన్ రెడ్డి విషయంలో ఏం డైరెక్షన్ ఇచ్చిందో. ఇది కోర్టుకు వెళ్ళేదాకా మా చెడ్డ అడవడం ఉంటుంది. మీరు చెప్పినట్టు మీడియా ట్రయల్లో ఉరి శిక్షలు, యావజ్జీవ కారాగార శిక్షలు, కాలాపానీలు అన్నీ వేసేస్తారు. ఎందుకంటే ఈ నెగిటివ్ నెరేషన్స్ ప్రజల్లోకి తీసుకెళ్ళడంలో ఒక సక్సెస్ఫుల్ ఆపరేషన్ వీళ్ళు చేసి చూపించగలుగుతారు. ఇప్పుడు ఈ తెర మీదకి తీసుకురావడం ద్వారా ఏమన్నా దాన్ని ఏమంటారు, యోగాంధ్ర వ్యవహారం పక్కకి వెళ్ళిపోతుందనా? అంటే ఎప్పుడు చిన్న గీత పక్కన పెద్ద గీత గీసుకుంటే అదే చెప్పండి. ద లేటెస్ట్ స్ట్రాటజీ ఆఫ్ దిస్ కూటమి ఈజ్ ఒక లైన్, దీని మీద నెగోసియేషన్స్ డిబేషన్ జరుగుతున్నప్పుడు నెగోసియేషన్స్ అంటే మనం వాస్తవాన్ని తవ్వి బయటికి తేయడం, ఇది నిజం అని చెప్పేటప్పటికి ఇంకో గీతకి వేస్తారు దానికి. మీకు అర్థమైంది కదా? సో దిస్ ఈజ్ హౌ ద థింగ్స్ ఆర్ గోయింగ్ అండ్ మూవింగ్ ఆన్. హ్యాపీగా 1 year కాలక్షేపం చేశారు, ఇంకా రెస్ట్ ఆఫ్ ది ఇయర్స్కి ఏ రోజు కాదు. నేను అడిగేది ఏంటంటే, ఉన్న పళంగా జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి పోలీసులు వెళ్ళి, అయ్యా మీ మీద మరి మీరు A2 కదా, మీ A1 మేము ఆల్రెడీ అదుపులో తీసుకున్నాం, రమణారెడ్డి మీ కార్ డ్రైవర్ని, ఆయన AR కానిస్టేబుల్ అండి, అదుపులో తీసుకున్నాం, నెక్స్ట్ మీరే ఉన్నారు, మీరు అరెస్టుకు సహకరించడానికి కోరే అవకాశాలు ఉన్నాయా? సార్ నాకు తెలియగలుగుతా ఈ విషయంలో అది కాదు అన్నది ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే ఇవాళ సోషల్ మీడియా యుగంలో ప్రతి ఫుటేజు లైవ్లు ఇచ్చే అన్ని ఛానల్స్. మీకు అర్థమైందా? ఆ పర్టికులర్ దీని దగ్గర ఉన్న లైవ్ ఫుటేజ్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఎనీబడి కెన్ టేక్ ఇట్ అవుట్. అంటే కృష్ణదేవరాయలు గారు, నర్సాపేట ఎంపీ కృష్ణదేవరాయలు గారు అయితే ఆ ఫుటేజ్ ఫేక్ అనే మాటలో మెసేజ్ పెట్టారు ఆయన. ఏ ఫుటేజ్ ఫేక్ అని? అదే అంటే కారు కింద పడి చనిపోవటం అనేది అది ఫేక్ ఏమో అని చెప్పేసి ఆయన మెసేజ్ పెట్టినట్టు వస్తుంది. అంటే ఆయన మరి అదే ప్రాంతానికి ఎంపీ ఆయన ఇంతకుముందు. నేను ఒక మాట చెప్తా సార్, ఇఫ్ యూ సీ విత్ ఏ నేకెడ్ ఐ ద ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్లో దాంట్లో ఈజ్ ఇట్ పాసిబుల్ ఇన్ దట్ ప్రాక్టికల్ వే అన్న దగ్గర మనకు ప్రాక్టికాలిటీ గురించి మాట్లాడతారు కదా ఎవరైనా. యాక్సిడెంట్ ఇస్ ఇన్వర్టబుల్ సార్. యాక్సిడెంట్కి ప్రతిదానికి అరే ప్రీకన్సీవ్డ్ మైండ్తోనే ఎవరు చేయరు, అదొక పొరపాటు, గ్రహపాటు అతని ప్రాణం దాకా తాగడం. కానీ ఇక్కడ సబ్సిక్వెంట్ డెవలప్మెంట్స్లో అతనికి హిట్ అయిన తర్వాత చెయ్యి దెబ్బ తగిలింది, గౌరవ ఎస్పీ గారు చెప్పారు, అండ్ ఆయన వీడియో ఫుటేజ్లో క్రిస్టల్ క్లియర్గా అంబులెన్స్ వచ్చేదాకా ఆయన మాట్లాడుతున్న వీడియోలు కూడా ఉన్నాయి. బట్ ఇక్కడ నుంచి కాన్స్పిరసీ ఎక్కడికి అట్రిబ్యూట్ అయింది? ఇదే మాట చెప్తున్నాను సార్. ఆ వీడియోలో నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి కాన్వేలోనే ఆయన చెయ్యి నలిగినట్టుగా వీడియో వచ్చింది అనుకోండి సార్,
దెన్ వీ కెన్ టాక్ అబౌట్ ఇట్. బట్ ఇక్కడ హెడ్ మీరు చెప్తున్నారు. హెడ్ అంటే చిన్న విషయం సార్. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ చిన్న మెదడు ఉంటుంది, మిడిల్ అబ్లాంగేట్, ఇలా తగలగానే ఫస్ట్ ప్రాణం పోద్ది. అసలు ఆ ప్రాసెస్ జరగలే కదా ఆయనకి. బిఫోర్ లిఫ్టింగ్ ఇన్ టు ద అంబులెన్స్ గౌరవ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా సహాయ సహకారంలో ఆ తొప్పల్లోంచి బయటికి తీసుకొచ్చారు. అండ్ ఇంకోటి ఇంకా బేసిక్గా చాలామంది అడుగుతున్నది, వైసీపీ అని కాదు కానీ చాలామంది అడుగుతున్నది అంటే వేర్ ఫ్రమ్ ది పోలీస్ హ్యాస్ ఎక్వైర్డ్ దట్ ఫుటేజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొదటి రోజు దొరికింది ఎవరిచ్చారు, రెండో రోజు దొరికింది ఎవరిచ్చారు? అదే ఇప్పుడు తాజాగా ఎస్పీ గారు అంటే ఇప్పుడు మీకు గతంలో గ్యాప్ ఉందా? పట్టాభి ఒకసారి అమెరికా ఫోరెన్సిక్ నుంచి తీసుకొచ్చాం, అది అన్న తర్వాత డ్యామేజెస్ టేకెన్ ప్లేస్, జరగవలసిందంతా జరిగిపోయింది. కానీ అది ఫాల్స్ అని ఆ గౌరవ ఏ ఫోరెన్సిక్ వాళ్ళు అయితే చేసేవారిని వాళ్ళ అభియోగం మోపిన వాళ్ళు క్లియర్గా చెప్పారు, మేము చేయలేదు, ఇది వీఆర్ నథింగ్ డూ విత్ ఇట్. బట్ బిఫోర్ దట్ నెగిటివ్ నెరేషన్స్ బ్రహ్మాండంగా వెళ్తున్నాయి లేదా మార్కెట్లోకి. దట్స్ వై దర్ సక్సెస్ ఇస్. అంటే ఏంటి ఎండ్ ఆఫ్ ద డే కుటుంబ ప్రభుత్వాన్ని దీనివల్ల సాధించేది ఏమి ఉండదు కదా, పెద్దగా ఏముండదు. సాధ్యం ఏమొస్తుంది, కొండందవి ఎలగబట్టుకోవడం. ఇప్పుడు యాక్సిడెంట్ కేసుల్లో ఎవరెవరిని వేసేస్తారు సార్. ఇప్పుడు మీకు డ్రైవర్ ఉంటాడు, ఆడు వెళ్ళి రోడ్డు మీద యాక్సిడెంట్ చేస్తాడు, కారు మీదే కాదా అని ఎంక్వైరీ పిలుస్తారు. కానీ మహా అయితే ఆ డ్రైవర్ యాక్సిడెంట్ చేసాడు అన్నది సినిమా. వాళ్ళ డిస్ట్రిక్ట్ పోలీస్, గుంటూరు డిస్ట్రిక్ట్ పోలీస్ ఇచ్చిన సర్క్యులర్లో ఆఫ్టర్ అనలైజింగ్ వేరియస్ వీడియో ఫుటేజెస్, సీసీటీవీ ఫుటేజెస్, డ్రోన్ విజువల్స్, circumstantial witnesses about the incident, it was found that the deceased was seen under the wheels of XCM vehicle and the sections were altered to 105 and 49 BNS. ఇంతకుముందు 106 విదిన్ బ్రాకెట్స్ 1 ఆఫ్ BNS ఉంటాయి. అది జరిగింది. ఇక్కడ మీకు గౌరవ ఇదే పోలీస్ డిపార్ట్మెంట్ గౌరవ ఎస్పీ గారు ఇదే విధంగా కన్విన్సే వీడియో ఫుటేజ్లో అక్కడ ఉన్న సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ని ఎస్టాబ్లిష్ చేసిన తర్వాతే కదా ఇట్ ఈస్ నాట్ కాన్వాయ్ అండ్ ఇట్ ఈస్ సమ్ అదర్ వెహికల్ అన్నది ఎస్టాబ్లిష్ చేసింది. ఆ వెహికల్ వైసీపీ కొన్న వెహికల్ అని చెప్పేసి అవినాష్ దే ఎవరో చెప్తున్నారు. హూమోర్ ఇట్ మే బి, ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఈస్ నాట్ బిలాంగ్ టు దట్ కాన్వాయ్ అన్నది ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్. సబ్సిక్వెంట్ డెవలప్మెంట్స్లో ఇవాళ వీడియో ఫుటేజ్ కనుక నిజంగా గౌరవ డిపార్ట్మెంట్ కన్విన్స్ అయినప్పుడు ఇట్ నీడ్స్ టు బి ఎస్టాబ్లిష్ టు ద రెస్పెక్టివ్ కోర్ట్. దాని మీద అనుమానాలు ఉన్నప్పుడు ఫోరెన్సిక్ పంపించండి. అది వీడియో ఫుటేజ్ ఆర్టిఫిషియల్ మేడ ఈ టైం చాలు వాళ్ళకి. మీరు చెప్పిన ఫోరెన్సిక్కి అమెరికా పంపిస్తారు లేదా రష్యా పంపిస్తారు, ఇవన్నీ కథలయ్యి గతంలో పట్టాభి అనుభవాన్ని ఒకసారి పునర్నమనం చేసుకోగలిగితే ఇలాగే సక్సెస్ సాధించారు. సో ఈ సక్సెస్కి మళ్ళీ ఒక టైం ఉంటుంది కదా, ఓ వారం 10 రోజులు. ఒకడేమో పులిహార కలిపేవాడు ఉంటాడు, ఒక డైపర్ బ్యాచ్ ఒకటి ఉంటుంది, ఒక పెట్రోల్ బంక్ వాళ్ళు కలిపడిపోతారు. కలిపడిపోయినప్పుడు ఏమవుతుంది, మీకు అవతోడు మాట అనుకోండి